హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. సో మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వచ్చేసి ఈ వీడియో చేసే ముందు మీకు ఒకటి ఏంటంటే రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దీనివల్ల మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేది మీ దగ్గరికి వస్తాయి. అండ్ ఈ వీడియో ఎందుకు అంటే నేను లైవ్లోకి అప్పుడప్పుడు వెళ్తుంటాను కదా, సో అక్కడ తమ్ముడు కానీ అక్క వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అక్క కుదిరితే గట్ హెల్త్ గురించి చేయండి అని చెప్పారు. సో ఎవరికైనా ఎవరికైనా ఐడియా లేకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సో లెట్స్ స్టార్ట్. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? సో గట్ హెల్త్ అనేది ఏంటంటే అండి, మన పేగు ఆరోగ్యం అండ్ కడుపు ఆరోగ్యం కూడా చెప్పొచ్చు. ఇది జీర్ణక్రియ అని కూడా తెలుగులో చెప్పొచ్చు అండి. ఇంకా జీర్ణక్రియ అనేది మన ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అండి. అది లేకపోతే ఇంకా మనకి చాలా అనారోగ్యాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. జీర్ణక్రియ వ్యవస్థలో మనకి పేగు ఉంటుంది కదా, పేగు అనేది. సో అది మన ఆహారం తీసుకున్నప్పుడు అంట 2 టైప్స్గా డివైడ్ చేస్తుందంట. అది చేస్తుంది. అండ్ చేసినప్పుడు ఒకటి వచ్చేసి మన ఫుడ్లో ఉన్న పోషకాలు ఉంటాయి కదా, న్యూట్రియంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుని శక్తి కలిగి ఉంటుంది. మరి ఇంకొకటి వచ్చేసి ఫుడ్లో ఉన్న వ్యర్థాలు ఉంటాయి కదా, అవి తొలగించే శక్తిని కలిగి ఉంటుంది అనమాట. సో ఈ పేగు ఆరోగ్యం ఏం చేస్తుందంటే మనకి జీర్ణక్రియ వ్యవస్థను మంచిగా మెరుగుపరుస్తూ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటూ ఇంకా మనకి ఆహారంలో మార్పులు చెందిస్తూ ఇంకా మనకి మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. సో ఇంకా జీవనశైలి ఉంటుంది కదా, మన లైఫ్ స్టైల్లో కూడా సర్దుబాట్లు జరుగుతూ కూడా అలానే ప్రోబయోటిక్స్ అండ్ ఇంకా ప్రీబయోటిక్స్ వంటి సప్లిమెంట్స్ అనేది ఉంటాయండి. సో పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, సో మన ఫుడ్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రూట్స్, ఏ విధమైన అన్ని ఫ్రూట్స్ రకాలు కూడా తీసుకోవచ్చు. ఇంకా వెజిటబుల్స్ అనమాట, కూరగాయలు. సో అవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ అనేది మంచిగా పెరుగుతుంది. ఇంకా కొన్ని పులియబెట్టిన కొన్ని ఆహారాలు ఉంటాయి కదా, సో అవి ఏంటంటే కొంచెం సమతుల్యంగా ఉండాలి అవి కూడా ఆహారాలు. సో ఆ విధమైన ఫుడ్ గట్ ఏం చేస్తుందంటే మైక్రో బయోమ్కి మద్దతు ఇస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫైబర్ అనేది గట్ బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేస్తుంది అనమాట. ఇంకా బ్యాక్టీరియా పెరుగుదల గట్ లైనింగ్ సమగ్రతకు సమతుల్యంగా మద్దతు ఇచ్చే వాపును తగ్గించే షార్ట్ చైన్ అనమాట. జీవనశైలిలో తగినంత నిద్రపోవడం, లేదా అంటే మన లైఫ్ స్టైల్లో ఒక సరిపడా నిద్ర, ఇంకా ఒత్తిడికి గురైపోయినప్పుడు వాటిని నిర్వహించడం చేస్తుంది. ఇంకా మరియు క్రమంగా శారీరక శ్రమలు ఉంటాయి కదా మన డైలీ వర్కౌట్స్ అవన్నీ కూడా. సో దాంట్లో కూడా పాల్గొనడానికి మన పేగు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెన్స్. ఇంకా ఇందులో ప్రోబయోటిక్స్ ఇంకా మరియు ప్రీబయోటిక్స్ కూడా ఉన్నాయండి. సో అవి అనేవి ఒక మన మంచి బ్యాక్టీరియాస్ అనమాట. సో అవి మనకి చాలా మంచిది. మన ఈ గట్ హెల్త్లో ఏంటంటే అండి, కింద చెప్పినట్టుగానే ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్. సో ఈ ప్రోబయోటిక్స్ అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యేవి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో అవి సప్లిమెంట్స్ అనవచ్చు, లేదా పులియబెట్టిన ఆహారాన్ని కూడా అనవచ్చు. ఇంకొకటి వచ్చేసి ప్రీబయోటిక్స్ అనమాట. ఈ ప్రీబయోటిక్స్ అనేది కూడా జీర్ణశయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని రోల్ చేస్తుంది. సో అది కూడా ఒక మంచి బ్యాక్టీరియా. సో దాన్ని ఆహారంలో ఉండే ఫైబర్స్ కూడా అనవచ్చు అనమాట. సో మనం చాలామందిని చూస్తున్నాం కదా, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకుంటారు కదా. సో అవి తీసుకున్నప్పుడు అవి వాడడం వల్ల మన గట్ హెల్త్లోని బ్యాక్టీరియా మైక్రోబయోమ్ ఉంటాయి కదా, సో అవి ఇన్బ్యాలెన్స్ అవుతుంది లేదా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మంచి మరియు చెడు బ్యాక్టీరియా ఉంటాయి కదా, సో అవి అసమతుల్యత అంటే మనకి అది కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే అవి యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువ వాడొద్దని మాత్రం మరీ ముఖ్యంగా చెప్పుకోవచ్చు కూడా మనం కూడా, అంటే నేను నేర్చుకున్న దాంట్లో. ఇంకా మనకి ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుంది కదా, ఒత్తిడి ఎక్కువ తీసేసుకోవడము, ఎక్కువ ఆలోచించడం, సో దానివల్ల కూడా జీర్ణశయంలో ఉండే పేగు
ఉంటుంది కదండి, పేగు ఆరోగ్యం అనేది ప్రతికూలంగా అంటే మనకి ఆపోజిట్గా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఏం తిన్నా అరగకపోవడము, నిద్ర సరిగా రాకపోవడము, అది అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో నిద్ర అనేది చాలా తగినంతగా ఉండాలి. అండ్ నిద్ర టైమింగ్స్ కూడా చాలా మంచిగా ఉండాలని ఉందండి ఇందులో. ఇంకా ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయం ఉంది కదా, సో దానికి మన నిద్ర అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటెస్టైన్లో మన జీర్ణక్రియ వ్యవస్థలో మైక్రోబయం అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అది మనకి మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిద్ర అనేది చాలా మంచిగా పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిద్ర అనేది సరిగ్గా లేదు అంటే ఖచ్చితంగా ఆ మైక్రోబయం అనేది పాడే ఛాన్స్ ఉంటుంది, మంచిగా పనిచేయదు. సో అది పనిచేయాలంటే, అది మంచిగా హెల్ప్ చేయాలంటే మనం నిద్ర మంచిగా ఉండాలి. అప్పుడు జీర్ణక్రియ వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది. అసలు ఆరోగ్యకరమైన పేగు అంటే ఏంటి, అసలు అది మనకి ఎట్లా చూపిస్తుంది? సో మనకి అదేంటంటే మనకి క్రమం తప్పకుండా మనకి పేగులు ఉంటాయి కదండి, అవి కదలికలు గమనించండి. అండ్ ఆరోగ్యకరమైన మలస్థిరత్వం అంటే బాత్రూమ్కి మోషన్ పాస్ చేయడం అనేది ఎవ్రీడే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మోషన్ చేయలేదు అంటే అది మీ ఫుడ్ అరగలేదు, మీకు పడలేదు, ఇంకా మీ గట్ అనేది సరిగా లేదు అని అర్థం అనమాట. సో ఎవ్రీడే అనేది మోషన్ పాస్ అవుతుందో లేదో కూడా మీరు చూసుకోవాలండి. ఇంకా పేగు రవాణాల సమయం ఉంటుంది కదా, ఒక మంచి పేగు రవాణా సమయంలో, సో ఆ పేగు కదలికల సమయంలో అసౌకర్యం లేకపోవడం, అంటే మనం అసౌకర్యంగా ఫీల్ అవుతాం కదా చాలా, పేగులు మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా, అది లేకపోవడం అనమాట. అది ఉంది అంటే ఒకసారి చూసుకోండి. అండ్ ఉబ్బరం లేకపోవడం, ఎవరైనా ఫుడ్ తినగానే ఉబ్బరంగా ఉండడం, ఎక్కువ బ్లోటింగ్ అవ్వడం. సో యాజ్ యూజువల్గా ఎవరికైనా సరే ఉబ్బరం ఉంది అంటే బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అది ఒకసారి చూసుకోండి. గట్ హెల్త్ మంచిగా ఉండడం అంటే ఇవన్నీ మనం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పేగులు కదిలేటప్పుడు ఎలా ఉంది, అది కదిలినప్పుడు మనకు అసౌకర్యంగా ఉందా లేదా సౌకర్యంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంకొకసారి ఏంటంటే ఆరోగ్యకరమైన ఎవ్రీడే మోషన్ పాస్ చేయడము, ఇంకా ఉబ్బరంగా లేకపోవడం. సో ఇవన్నీ మంచి గట్ హెల్త్ అనమాట. సో ఈ ఆరోగ్యకరమైన పేగు ఉంటుంది కదండి, ఇది నిర్వహించడం అంటే ఏంటంటే ఆహారం మన డైలీ డేస్లో మన డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, ఫుడ్ తీసుకునే లైఫ్ స్టైల్, సో దాని మీద దృష్టి పెట్టాలన్నమాట. అండ్ ఇంకా మరియు ఏదైతే సమతుల్యంగా ఉంటుందో మన వైవిధ్య పేగు అండ్ సూక్ష్మజీవికి మద్దతు ఇవ్వడానికి ఏదైతే హెల్ప్ చేస్తుందో అదేంటి అనుకుంటే ప్రోబయోటిక్స్ ఇంకా ప్రీబయోటిక్స్. సో ఇవి అనేది మనకి చాలా హెల్ప్ అవుతాయండి. వీటిని బట్టే మన పేగు ఆరోగ్యం అనేది మనం చెప్పుకోగలుగుతాము. సో ఇదండి గట్ హెల్త్ అంటే. ఇంకా ఫుడ్స్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్టమక్కి అయితే, అంటే ఇంటెస్టైన్కి, మనకి గట్ హెల్త్కి హెల్ప్ అయ్యే ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎక్కువ మెయిన్గా మీరు ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోండి. అది ఎలా అంటే ఫ్రూట్స్లో వచ్చేసి అయితే మనకి పైనాపిల్స్, ఇంకా ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వెజిటబుల్స్లో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలానే మనకి జొన్నలు ఉంటాయి కదండి, జోవార్లో కూడా చాలా మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనకి డైజెషన్ కూడా ఈజీగా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ అనేది చాలా మంచిగా అవుతుంది. అండ్ ఎవరికైనా ఇంకా ఫుడ్స్ తీసుకునే విషయంలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కొంచెం మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న డేస్లో మనం మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. మన గట్ హెల్త్ పెంపొందించుకోవడానికి కానీ, అంటే దానికి యూస్ఫుల్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం కానీ, అండ్ మనం నిద్రించే సమయాలు ఉంటాయి కదా, మన స్లీప్ టైమింగ్స్ చేంజ్ చేసుకోండి. వీలైతే కుదిరితే 10:30 ఆ మధ్యలో 10:30 to 11 మధ్యలో స్లీప్ చేయండి, ఎర్లీగా లేవండి వీలైతే. సో దానివల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది, గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట.
ఇంకొకటి ఏంటంటే మనం తింటాం కదా, తిన్న వెంటనే కొంచెంసేపు వాక్ చేయండి, వెంటనే కూర్చోవద్దు, పడుకోవద్దు. అండ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోకండి. వాటర్ కూడా తీసుకోండి, అది ఎలా అంటే బాడీకి తగినంత తీసుకోండి. ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా వాటర్ తీసుకోండి, బట్ నైట్ టైంలో వాటర్ కంటెంట్ అనేది తగ్గించండి. సో దీనివల్ల ఏంటంటే డైజెషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో నేనైతే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే దీని మీద నాకు కింద కమెంట్ అయితే చేయండి. ఎవరికైనా నీడ్ ఉంది అని అంటే నాకు కమెంట్ కూడా చేయండి, లైక్ ఏదైనా వీడియో చేయండి అని చెప్తే కూడా నేను చేస్తానండి. అండ్ మీ కమెంట్కి నేను ఆన్సర్ చాలా తక్కువ టైంలో ఇచ్చేస్తాను, అండ్ ఫాస్ట్గానే నేను రిప్లై ఇస్తానండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, మీ తోటి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా దానికంటే ముందు ప్లీజ్ అండి, నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఈ వీడియో చేసేటప్పుడు ఎంతకంత నాకు కష్టం ఉంటుంది, అండ్ నాకు మీకు చేరాలనే ఆశ చాలా ఎక్కువ ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేది మీ దగ్గరికి వస్తాయండి. ప్రతి వీడియో మీకు యూస్ఫుల్లే ఉంటుంది. ఎవరికైనా ఒక్క వీడియోని మీకు యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా చేసుకోవడం వల్ల కూడా నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. కమెంట్స్ కూడా చేయండి, లైక్స్ కూడా ఇవ్వండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో వాచ్ చేసినందుకు. బై బాయ్, థ్యాంక్ యూ.